పారిశ్రామిక అభివృద్ధికి రాయితీలు ఇవ్వడం ఒక ఎత్తు, వాళ్ళు కట్టాల్సినటువంటి పన్నులకి కూడా కొంత సమయం ఇవ్వడం మరొక ఎత్తు. ఇప్పుడు తాజాగా ఫెర్రో పరిశ్రమలకి కూటమి ప్రభుత్వం కొంత ఉపశమనం కల్పించింది. అంతర్జాతీయంగా ఫెర్రో ధరలు పడిపోవడం, విద్యుత్ బిల్లులు భారం భరించలేక మూసివేత దిశగా అడుగులు వేస్తున్న పరిశ్రమలకి ట్రూఅప్ ఛార్జీల చెల్లింపులో వెసులుబాటు కల్పించింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్తో పాటు విజయనగరం, వైఎస్ఆర్, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాలో ఈ పరిశ్రమలు ఉన్నాయి. అచ్యుతాపురం సెజ్లో అభిజిత్, సుందరం, టప్ మెటలాజికల్ ఇండియా లిమిటెడ్ వంటి ఫెర్రో పరిశ్రమలు ఇప్పటికే మూతపడ్డాయి. 2002-12 వరకు 7 పరిశ్రమలు ఉన్న ఏపీలో టీడీపీ ప్రభుత్వం హయాంలో 2018 నాటికి 15,000 కోట్ల పెట్టుబడితో 37 పరిశ్రమలు ఏర్పడ్డాయి. విద్యుత్ మీద ఆధారపడి ఈ పరిశ్రమలకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సింగిల్ టారిఫ్ కింద యూనిట్ ధర ₹4.95 అందించి ప్రోత్సహించిందట. 16-17కి 1.5, 17-18కి 75 రాయితీ అందించి ఆదుకుందంట. అయితే వైసీపీ ఈ పరిశ్రమలు నిర్లక్ష్యం చేసిందంట. రాయితీలు ఇవ్వకపోవడానికి తోడు కోవిడ్ స్టీల్ డిమాండ్ తగ్గిపోవడంతో ధరలు పతనమైనాయట. టన్నుకి 20,000 వరకు నష్టం వచ్చినా ఇప్పటి వరకు నెట్టుకొచ్చినాయి. ఈ పరిశ్రమలకు ఉండే సింగిల్ టారిఫ్ను డబుల్గా మార్చి డ్యూటీ పేరుతో యూనిట్కి ₹0.6, ₹0.94, ట్రూఅప్ ఛార్జీల పేరుతో ₹0.7 5 ఏళ్ళు వసూలు చేశారు. వీటితో పాటు ఎనర్జీ కింద ₹0.52, ఫ్యూయల్ ఛార్జీల కింద ₹0.4, ఇలా అన్ని రకాలైన బాధుళ్ళు కలిపి యూనిట్కి ₹3.89 విధించారు. జగన్ ప్రభుత్వం విధించిన అదనపు బాధుడు కొనుగోలు ఛార్జీ ₹4.90 కలిపి ఒక్క యూనిట్కి ₹8.84 వసూలు చేశారు. ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ పరిస్థితిలో కూటమి ప్రభుత్వం 22-23 ట్రూఅప్ ఛార్జీలు 30 నెలల్లో 23-24 చెందిన వాటిని 48 నెలల్లో చెల్లించేందుకు అనుమతి ఇచ్చింది. అంతేగాని అది రద్దు చేయలేదు.